Welcome back. Today our topic is probability. ఓకే. సో, ఈ ప్రాబబిలిటీ అనే దాన్ని మనం ఎప్పుడైనా ఐఆర్‌సీటీసీ గనక యాప్ ఓపెన్ చేసి దాంట్లో టికెట్స్ బుక్ చేసేటప్పుడు తెలుస్తది. అంటే సపోజ్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉందనుకోండి. సీఎన్ఎఫ్ ప్రాబబిలిటీ అని కనిపిస్తది గదా! మనకి కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ. అంటే 93%, 97% ఛాన్సెస్ ఉంది అని. అంటే టోటల్ ఓవరాల్ 100%లో 97% ప్రాబబిలిటీ ఉంది అని. అంటే పర్సెంటేజెస్ వైస్‌గా చెప్తే అలా చెప్తాం. నార్మల్‌గా ప్రాబబిలిటీ మనం ఫైండ్ ఔట్ చేయాలి అనంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈస్ ఈక్వల్ టు అంటే మనం ఏదైతే దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు కన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాం అనుకో. సో, ప్రాబబిలిటీ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద టికెట్ ఈస్ ఈక్వల్ టు అని రాస్తున్నట్టు. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈస్ ఈక్వల్ టు పాసిబుల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్. పాసిబుల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ అని రాస్తాం. పాసిబుల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ అని రాస్తున్నాం. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈస్ ఈక్వల్ టు పాసిబుల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ఫార్ములా. సో, ప్రాబబిలిటీ నుంచి నేర్చుకునే ఒకే ఒక ఫార్ములా ఇది. సపోజ్ ఒకవేళ నేనేమనుకుంటున్నానంటే 1-10 నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ మీద ఉన్న నంబర్స్ ఏంటి అంటే 1-10. ఇప్పుడు నేను రాయాలనుకుంటున్నది ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్. సారీ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నంబర్ రాద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నంబర్ రాసుకుంటున్నాను. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నంబర్ రాస్తున్నాం. ఓకే. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ అంటే ప్రైమ్ నంబర్స్ ఏమున్నాయి అనంటే 2 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్, నెక్స్ట్ 3 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్, నెక్స్ట్ 5 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్ అండ్ 7 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్. అంతే కదా! ఇక మిగిలినవేవి కూడా ప్రైమ్ నంబర్స్ కాదు. 2, 3, 5, 7 ఆర్ ప్రైమ్ నంబర్స్. 8, 9, 10 ఆర్ కాంపోజిట్ నంబర్స్. 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు అని రాస్తున్నాం. సో, మనం రాసింది ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నంబర్ రాయాల్సొస్తాయి. ఇక్కడ 1-10 ఒక కార్డ్‌ని నేను డ్రా చేస్తున్నా. ఒక కార్డ్‌ని డ్రా చేసేటప్పుడు ఆ వచ్చిన కార్డ్‌లో ఒక కార్డ్ అనేది ప్రైమ్ నంబర్ అవ్వాలి. ఇది ప్రాబబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇంతకు ముందు మనం మాట్లాడినప్పుడు అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ టికెట్ మాట్లాడితే పర్సెంటేజెస్‌లో చెప్తున్నాం కాబట్టి టోటల్‌ని 100 అని రాస్తాం. పర్సెంటేజెస్ ఎప్పుడు కూడా అంతే కదా! ఏదైతే మెయిన్ ఉందో దాన్ని 100 అనుకుంటాం కాబట్టి అగైన్ టోటల్‌ని 100 అనుకున్నాం. పాసిబుల్ ఎన్నున్నాయంటే 97% ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. బట్ ఇక్కడ ప్రైమ్ నంబర్స్ రాసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నంబర్ మొత్తం ఉన్న 10 కార్డ్స్‌లో అసలు నేను 1 కార్డ్‌ని డ్రా చేయాలి. 1 కార్డ్‌ని నేను డ్రా చేయాలి అనంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 10 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ తీయొచ్చు, సెకండ్ తీయొచ్చు, థర్డ్ అలా నేను 10థ్ వరకు తీసుకోవచ్చు కదా! సో, టోటల్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీ అంటే ఈవెంట్స్ ఎన్ని అవుతున్నాయి అంటే 10 అవుతుంది. టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ అయితే 10. అయితే ఇప్పుడు నేను రాసేదేంటి పాసిబుల్ రాయాలి. ఇప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అవి రాస్తున్నా. 2, 3, 5, 7 ఆర్ పాసిబుల్ కాబట్టి నాకు అంటే ఎన్ని పాసిబుల్ కార్డ్స్ వస్తాయి? 4 కార్డ్సే కదా ఉన్నాయి. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 4/10 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 4/10 అవుతుంది. ఓకే. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నంబర్ రాసాం. ఇప్పుడు ఇదే క్వెషన్ ఇంకొకటి ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ప్రైమ్ రాయాలి. నేను నాట్ ప్రైమ్ రాస్తున్నా. నాట్ ప్రైమ్ అంటే కాంపోజిట్ రాయొచ్చు కదా అంటే అది ఖచ్చితంగా కాదు. ప్రైమ్‌కి కాంపోజిట్ కాని నంబర్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అలా రాయట్లేదు. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 4/10 వచ్చింది. ఇప్పుడు నేను రాసే సెకండ్ ప్రాబబిలిటీ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ప్రైమ్ రాస్తున్నా. అగైన్ నేను రాసేది 10 కార్డ్స్ గురించే కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 10 డైరెక్ట్‌లీ. అంతే కదా! మొత్తం 1-10 కార్డ్స్ ఉన్నాయి. సో, నా టోటల్ ఈవెంట్స్ ఇప్పుడు 10 అయిపోయింది. ఇప్పుడు నేను రాయాల్సింది ఏంటంటే ప్రైమ్ కాకుండా ఉన్న కార్డ్స్ రాయాలి. ప్రైమ్ కాకుండా ఉన్నవి. అవి కాంపోజిటా అన్నవా ఇదనేది కాదు. ప్రైమ్ కాకూడదు అంతే. సో, 1 ఈజ్ ప్రైమ్ కాదు. అండ్ నెక్స్ట్ 4 ప్రైమ్ కాదు. నెక్స్ట్ 6 ప్రైమ్ కాదు. 8 ప్రైమ్ కాదు. 9 ప్రైమ్ కాదు. అండ్ 10 కూడా ప్రైమ్ కాదు కదా! సో, ప్రైమ్ కాని నంబర్స్ ఇవి ఉన్నాయి. ప్రైమ్ అయ్యే నంబర్స్ ఏం చెప్పావు? 2, 3, 5, 7 అన్నావు. ప్రైమ్ కాని నంబర్స్ అంటే మిగిలినవన్నీ కదా! 1, 4, 6, 8, 9, 10 అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి అంటే 6/10 వచ్చింది. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ అనేది ఒక ఈవెంట్ గా తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు 4/10 వచ్చింది. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ప్రైమ్ ని కనుక తీసుకుంటే అది 6/10 వచ్చింది. సో, ఫైనల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ ని ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ప్రైమ్ ని కనుక యాడ్ చేస్తే అంటే 4/10 అని 6/10 ని కనుక యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 10/10 దట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే ఫైనల్ కన్క్లూజన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఇక్కడ రాసిన ఈవెంట్ ప్రైమ్ నెంబర్ అని అంతే. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఇస్ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ని నాట్ ఈవెంట్ ని కనుక యాడ్ చేసుకుంటే 1 వచ్చేస్తుంది. ఇక్కడ రాసిన ఈవెంట్ ని ప్రైమ్ అనుకుంటున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ ఇస్ ఈక్వల్ టు 4/10 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ప్రైమ్ ఇస్ ఈక్వల్ టు 6/10 అని రాసుకుంటున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా పాసిబుల్ బై టోటల్ ఈవెంట్స్ ఎప్పుడు కూడా డినామినేటర్. పాసిబుల్ ఏ ఉన్నాయో అవి నేను న్యూమరేటర్ లో రాసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ కండిషన్స్. ఇప్పుడు మనం రాసే దాంట్లో కాయిన్స్ మోడల్ తీసుకుంటున్నాం.
అంటే ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. కాయిన్స్ నుంచి, డైస్ నుంచి, కార్డ్స్ నుంచి ఉంటాయి. సో కాయిన్స్ గురించి మాట్లాడుతున్నా. సో 1 కాయిన్ ని గనక టాస్ చేస్తున్నా, అంటే ఒక కాయిన్ తీసుకుని దాన్ని టాస్ చేశాను అనుకో, కాయిన్ మీద వచ్చే టోటల్ ఈవెంట్స్ ఏమవుతాయి? కాయిన్ అయితే టైల్ రావాలి, మీ లేకపోతే హెడ్ రావాలి, అంతే కదా. సో ఒక కాయిన్ ని గనక టాస్ చేస్తే ఎదర్ టైల్ ఆర్ హెడ్. అంటే మొత్తం ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే టోటల్ ఈవెంట్స్ వచ్చి 2 ఉంటాయి. నేను ఇక్కడ రాసేది టోటల్ ఈవెంట్స్. 1 కాయిన్ ని టాస్ చేస్తే నాకు వచ్చిన టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చి 2 వచ్చినాయి. నెక్స్ట్ సపోజ్ 2 కాయిన్స్ ని టాస్ చేస్తున్నా, 2 కాయిన్స్ ని టాస్ చేస్తున్నా, అవేమవుతాయి? ఫస్ట్ టైల్, సెకండ్ కాయిన్ మీద కూడా టైల్ పడొచ్చు కదా. అంటే 2 కాయిన్స్ ని ఎట్ ఏ టైం టాస్ చేసా, దాని మీద వచ్చే టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమవుతుంటే ఫస్ట్ కాయిన్ మీద టైల్ వచ్చి సెకండ్ కాయిన్ కూడా టైల్ రావచ్చు. అండ్ వన్ మోర్, ఫస్ట్ కాయిన్ టైల్ వచ్చి సెకండ్ కాయిన్ మీద హెడ్ రావచ్చు కదా. అండ్ వన్ మోర్, ఇంకొకటి ఏంటి, హెడ్ వచ్చి టైల్ రావచ్చు, అండ్ నెక్స్ట్ హెడ్ రావచ్చు, అంతే కదా. ఫస్ట్ కాయిన్ సెకండ్ కాయిన్ టైల్ రావచ్చు, ఫస్ట్ కాయిన్ టైల్ వచ్చి సెకండ్ కాయిన్ హెడ్ అవ్వచ్చు, ఇప్పుడు ఫస్ట్ కాయిన్ హెడ్ వచ్చి సెకండ్ కాయిన్ టైల్ అవ్వచ్చు, 2 కాయిన్స్ కూడా హెడ్ అవ్వచ్చు. సో మొత్తం ఈవెంట్స్ ఎన్ని వచ్చినాయి అంటే 4 ఈవెంట్స్, టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ 4 ఈవెంట్స్ వచ్చినాయి మొత్తం. అంటే 4 పాసిబిలిటీస్ వచ్చాయి, అంటే 4 ఛాన్సెస్ వచ్చినాయి అనమాట. మొత్తం 2 కాయిన్స్ ని కనుక టాస్ చేస్తే టోటల్ ఈవెంట్స్ ఎన్ని అంటే 4 ఈవెంట్స్ అయినాయి. నెక్స్ట్ సపోజ్ 3 కాయిన్స్ ని టాస్ చేస్తున్నా, 3 కాయిన్స్ ఎట్ ఏ టైం టాస్ చేస్తున్నా, 3 కాయిన్స్ మీద టైల్ పడచ్చు, అంతే కదా. ఫస్ట్ కాయిన్ టైల్, సెకండ్ కాయిన్ టైల్, థర్డ్ కాయిన్ హెడ్. నెక్స్ట్ టైల్, హెడ్, టైల్ పడచ్చు. నెక్స్ట్ హెడ్, టైల్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ హెడ్ పడచ్చు. నెక్స్ట్ హెడ్ టైల్ రావచ్చు. నెక్స్ట్ హెడ్ కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ టైల్, హెడ్ రావచ్చు. ఇవి కాకుండా ఇంకా వేరేదేమి రాదు, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు కూడా. ఓకే, సో నేను 3 కాయిన్స్ ని గనక టాస్ చేస్తే 3 టైల్స్ రావచ్చు. ఫస్ట్ 2 టైల్ ఉండి తర్వాత హెడ్ రావచ్చు. ఫస్ట్ టైల్, సెకండ్ హెడ్, థర్డ్ టైల్, అట్లా ఇవన్నీ ఈవెంట్స్ వస్తున్నాయి. అంటే మొత్తం ఎన్ని ఈవెంట్స్ వస్తున్నాయి అంటే టోటల్ ఈవెంట్స్ వచ్చి 8 అవుతుంది. ఇది ఎలా అంటే నేను 3 కాయిన్స్ రాస్తే 8 అని, 2 కాయిన్స్ రాస్తే 4 అని, 1 కాయిన్ అయితే 2. ఓకే, ఇవి నాకు ఈజీగానే అనిపించింది. బట్ ఒకవేళ నేను 4-5 కాయిన్స్ ని కనుక ఎట్ ఏ టైం టాస్ చేస్తూ టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ రాయాలంటే దట్ ఈస్ నాట్ ఏ సింపుల్ నంబర్ కదా. అప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక కాయిన్ ని టాస్ చేసినప్పుడు నా టోటల్ ఈవెంట్స్ ఏమవుతున్నాయి అంటే 2^1 అవుతుంది. ఎక్కడి నుంచి 2 వచ్చింది అని అంటే అసలు 1 కాయిన్ మీద ఉండే పాసిబిలిటీస్ చూడాలి. ఫస్ట్ 1 కాయిన్ మీద ఉండే పాసిబిలిటీస్ ఐదర్ టైల్ ఆర్ హెడ్, అంటే 2 పాసిబిలిటీస్ కాబట్టి 2^1 రాసేస్తున్నాం. అదే 2 కాయిన్స్ ని టాస్ చేస్తున్నా, అసలు 1 కాయిన్ మీద అయితే 2. ఇది నేను ఫస్ట్ అంటే ఒక కాయిన్ మీద ఉండే పాసిబిలిటీస్ రాస్తున్నా 2 అని. ఇక్కడ ఎన్ని కాయిన్స్ టాస్ చేస్తున్నాను? 2 కాయిన్స్ కాబట్టి పవర్ 2. ఈ పవర్ అనేది ఏంటి అంటే నంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నవి 1, 2 అనేవి నంబర్ ఆఫ్ కాయిన్స్. ఇప్పుడు నేను 8 ఏమని రాయొచ్చు? 2 అనేది 1 కాయిన్ ని టాస్ చేస్తే టోటల్ ఈవెంట్స్. సో ఇక్కడ నేను 3 కాయిన్స్ కాబట్టి 2 అదే సపోజ్ నేను 5 కాయిన్స్ టాస్ చేశాను అప్పుడు ఏం రాస్తా? టోటల్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 2^5 దట్ ఈస్ ఈక్వల్ టు 32 రాస్తా. అదే 7 కాయిన్స్ రాశాను 2^7 అని రాసుకుంటాం. ఓకే, సో నేను నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎప్పుడు కూడా పవర్ వాల్యూ రాసుకోవాలి. అండ్ 2 అనేవి ఏంటి అంటే 1 కాయిన్ ని టాస్ చేస్తే వచ్చే టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 2. ఓకే, సో నేను ఇక్కడ మామూలుగా రాస్తుంది ఏంటంటే 1 అంటే ఒక కాయిన్స్ ని టాస్ చేస్తే టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇలా ఉంటాయని రాసుకుంటాం. ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ వెన్ 3 coins are tossed together, what is the probability getting at least 2 hits? At least 2 hits అంటే 2 hits అన్న అవ్వచ్చు ఆర్ 3 hits అయినా ఉండొచ్చు, అంతే కదా. గెటింగ్ at least 2 hits అనేది రాసుకుంటే నేను ఎన్ని కాయిన్స్ టాస్ చేస్తున్నానని చెప్పాను? 3 కాయిన్స్ కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 8. టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ అయితే 8. అట్లీస్ట్ 2 హెడ్స్ ఉంది కదా, సో దాన్ని మనం కౌంట్ చేస్తున్నాం. ఇక్కడ రాసుకున్న దాంట్లో 2 హెడ్స్ లేవు, అసలు 1 హెడ్ కూడా లేదు. ఇక్కడ కూడా 1 హెడ్ కూడా లేదు, ఇక్కడ కూడా 1 హెడ్ కూడా లేదు, అంతే కదా. సారీ 1 హెడ్ ఉన్నాయి, 2 హెడ్స్ అయితే లేవు. అట్లీస్ట్ 2 హెడ్ కదా, ఇక్కడ కూడా ఒకటే హెడ్ ఉంది. ఓకే, సో ఇవన్నీ ఛాన్సెస్ లేవు. ఇక్కడ 3 హెడ్స్ ఉన్నాయి, అట్లీస్ట్ 2 హెడ్స్ అన్నాం కాబట్టి ఇది నేను తీసుకోవచ్చు. అట్లీస్ట్ అన్నప్పుడు మనం చెప్పేది ఏంటి? అట్లీస్ట్ తక్కువ అవ్వకూడదు, ఇంకా అంతకంటే తక్కువ అవ్వకూడదు, ఎక్కువ ఎంతనా రాసుకోవచ్చు, అంతకంటే తక్కువ అవ్వకూడదు. ఓకే, సో అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ 2 హెడ్స్ కంటే ఎక్కువే ఉన్నాయి. 2 హెడ్స్ ఉన్నాయిగా చాలు, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 హెడ్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి అంటే 4/8 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 అని రాసుకోవచ్చు. 3 coins are tossed together, what is the probability of getting at least 2 heads? Probability ఎంత వచ్చింది అని అంటే 1/2 అయింది, 1/2. ఓకే, సో సపోజ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్ అని చెప్తున్నా, అంటే టైల్ ఉంటే చాలు.
టైల్ ఉంటే చాలు అంతే, ఎన్ని టైల్స్ అనేది కాదు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టైల్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎట్లీస్ట్ వన్ టైల్ అనుకుంటున్నాను. పోనీ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎట్లీస్ట్ వన్ టైల్ రాస్తుంది. ఎట్లీస్ట్ వన్ టైల్, ఎట్లీస్ట్ వన్ టైల్ అంటే ఇక్కడ టైల్ కనిపిస్తుందిగా, సో ఇది ఒకటి రాయొచ్చు. ఇక్కడ టైల్ ఉంది, ఇక్కడ కూడా టైల్ ఉంది, ఇక్కడ కూడా టైల్ రాసుకోవచ్చు. ఇందులో టైల్ లేదు, ఇది తీసుకోకూడదు. ఇది రాయొచ్చు, ఇది కూడా రాయొచ్చు, ఇది కూడా రాయొచ్చు. అంటే మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి అంటే పాసిబిలిటీస్ 7, టోటల్ 8 అన్నాక అందుకని 7/8. Probability of getting at least one tail is equal to 7/8. Probability of not tail కూడా రాయొచ్చుగా. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ టైల్ ఫస్ట్ రాసింది ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎట్లీస్ట్ వన్ టైల్, అంటే వన్ టైల్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అసలు టైలే ఉండకూడదు. టైల్ లేని ఏమున్నాయో ఒకసారి చూస్తే ఇది ఒక్కటే ఉంటుంది చూడు, ఇది ఒక్కటే. ఇంకన్నిట్లోనే ఎక్కడో దగ్గర ఒక టైల్ కనిపిస్తుంది, దట్ ఈస్ 1/8. కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 7/8 + 1/8 is equal to 1. ఇంతకు ముందు మనం మాట్లాడింది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఇస్ ఈక్వల్ టు 1. సో దాన్ని ఇక్కడ నేను కన్క్లూడ్ చేయొచ్చు కూడా. ఓకే, సో మొత్తం మీద ఒక కాయిన్ ని కనుక టాస్ చేస్తే, ఒక్క కాయిన్ ని టాస్ చేస్తే 2^1 టోటల్ పాసిబిలిటీస్, టోటల్ ఛాన్సెస్ అన్ని అనమాట. అదే 2 కాయిన్స్ ని టాస్ చేస్తే 2 స్క్వేర్. నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎప్పుడు కూడా నేను పవర్ లో రాస్తున్నాను. సో 2 క్యూబ్ 3 కాయిన్స్ ని టాస్ చేస్తే 2^4, దట్ ఈస్ 4 కాయిన్స్ ని టాస్ చేస్తే 2^7, 7 కాయిన్స్ ని టాస్ చేస్తే. ఇది కాయిన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డైస్. ఓకే, డైస్ ఇన్ఫర్మేషన్. సపోజ్ 1 డైస్ ని కనుక నేను త్రో చేస్తున్నా, 1 డైస్ ని కనుక త్రో చేస్తుంటే, అంటే ఒక డైని కనుక నేను త్రో చేస్తున్నాను అనుకో, ఒక్కటే డైని కనుక నేను త్రో చేస్తే మనకు తెలిసిందే కదా, పాము పట్టం ఆడినప్పుడు అట్లాంటప్పుడు యూజ్ చేస్తాం కదా, 6 అన్న నంబర్స్ ఉంటుంది కదా, అది నేను డైస్ అంటాం కదా. సో దాన్ని నేను టాస్ చేస్తున్నాను. దాన్ని టాస్ చేసినప్పుడు ఒక్కటే డైస్ ని త్రో చేస్తే మనకు వచ్చే పాసిబిలిటీస్ ఏమున్నాయంటే 1 అవ్వచ్చు, 2, 3, 4, 5, 6. అంటే ఎన్ని టోటల్ ఈవెంట్స్ వస్తున్నాయి అని అంటే 6 ఈవెంట్స్ వస్తున్నాయి. మొత్తం కలిపి 6 ఈవెంట్స్ వస్తున్నాయి. సపోజ్ అలా కాకుండా ఎట్ ఏ టైం 2 డైస్ ని త్రో చేస్తున్నా, అప్పుడు ఎన్ని ఈవెంట్స్ వస్తాయో అది రాసుకుంటున్నా. ఫస్ట్ డై మీద 1, సెకండ్ డైస్ మీద 1. ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 2 రావచ్చుగా. 1, 1 రావచ్చు, 1, 2 రావచ్చు. ఫస్ట్ డైస్ మీద 1 అయి ఉండి సెకండ్ డై మాత్రం చేంజ్ అవుతుంది, దట్ ఈస్ 3. ఫస్ట్ డై 1 అయ్యి సెకండ్ డై 4 అవ్వచ్చు. ఫస్ట్ డైస్ 1, 1 తర్వాత 5 అవ్వచ్చు. ఇది 1, 6 అవ్వచ్చు. 1, 7 ఛాన్స్ లేదుగా, అంటే 6 వరకే ఛాన్సెస్ ఉన్నాయి, 0 కూడా ఛాన్స్ లేదు. సో 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. ఇక్కడ ఫస్ట్ డైస్ లో ఎటువంటి చేంజ్ లేదు, 1 అనే ఉంచేసాం. బట్ ఇప్పుడు ఏమవుద్దా, 2, 1 అవ్వచ్చు. అలా 2, 2, 2, 3, 2, 4, 2, 5. అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3, 1, ఇలానే 4, 1, నెక్స్ట్ 5, 1, నెక్స్ట్ 6, 1. 6, 1 నుంచి ఎక్కడి వరకు రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అలా 6, 6 వరకు రాయొచ్చు. అంతే కదా. అంటే ఒక్కొక్క ఫస్ట్ డైస్ ఏం ఉంచేస్తున్నా, సెకండ్ డైస్ మీద మాత్రం చేంజ్ చేస్తే 6 పాసిబిలిటీస్. అలా ఫస్ట్ డైస్ ని కూడా చేంజ్ చేసుకుంటూ వచ్చాననుకో, అక్కడ ఒక 6. అంటే మొత్తం మీద టోటల్ ఈవెంట్స్ ఎన్ని అవుతున్నాయి అని అంటే 36 ఈవెంట్స్ అవుతాయి. మొత్తం కలిపి 36 ఈవెంట్స్ అవుతాయి. అంతే కదా. 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6. 4, 1 అలా 4, 6 వరకు. 5, 1, 2, 5, 6 వరకు. 6, 1, 2, 6, 6. అలా మొత్తం ఈవెంట్స్ ఎన్ని అవుతున్నాయి అంటే 36 ఈవెంట్స్ అవుతున్నాయి. 1 డైస్ ని కనుక త్రో చేస్తే యూ గెటింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 6. అదే నేను 2 డైస్ ని కనుక త్రో చేస్తే 36 ఈవెంట్స్ వస్తున్నాయి. సో సేమ్ అంతకు ముందు మాట్లాడినట్టే. ఇప్పుడు నేను 1 కాయిన్ ని టాస్ చేస్తే 2 ఛాన్సెస్ వచ్చినాయి, అంతే కదా. అదే 2 కాయిన్స్ ని టాస్ చేసినప్పుడు 2^2 వచ్చినాయి. 3 కాయిన్స్ టాస్ చేస్తే 2^3 వస్తుంది. అలానే 1 డైస్ అయితే 6 పాసిబిలిటీ, 6 వచ్చినాయి టోటల్ ఈవెంట్స్. అదే నేను 2 డైస్ ని కనుక త్రో చేస్తే 6 స్క్వేర్ వస్తుంది, అంతే కదా, 36. అదే 3 డైస్ ని కనుక త్రో చేస్తే 6^3 అవుతుంది. 4 డైస్ ని కనుక త్రో చేస్తే 6^4 అవుతుంది. 4 డైస్ వరకు రాదు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 6 స్క్వేర్ తోనే ఆగిపోతే, ఎక్కడో ఒక దగ్గర చాలా నెగ్లిజిబుల్ కండిషన్స్ లో కొన్నిసార్లు మాత్రం 3 డైస్ అడగచ్చు. 3 డైస్ అడిగినప్పుడు వాల్యూస్ ఏమవుతాయి అంటే 6 క్యూబ్ 216 పాసిబిలిటీస్. అంటే టోటల్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 216 అని రాసుకుంటున్నాం. ఓకే, ఎప్పుడు ఇది డైస్ ని త్రో చేసినప్పుడు 1 డైస్ ని త్రో చేస్తే 6 ఛాన్సెస్. అదే 2 డైస్ ని త్రో చేసుకుంటే 6 స్క్వేర్ ఛాన్సెస్. అదే 3 డైస్ ని కనుక త్రో చేస్తే 6^3. 4 డైస్ అయితే 6^4. సో సేమ్ ఇంతకు ముందు మనం మాట్లాడిన కాయిన్స్ కాన్సెప్ట్ లోనే, కాయిన్స్ లాగానే ఈ డైస్ కూడా మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సో మొత్తం మీద టోటల్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 36 when 2 డైస్ ఆర్ థ్రోన్, అండ్ టోటల్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 6 ఓన్లీ 1 డైస్ ఇస్ థ్రోన్. ఓకే, సో ఇప్పుడు నేను క్వశ్చన్ కనుక, ఇప్పుడు క్వశ్చన్ when 2 డైస్ ఆర్ థ్రోన్ టుగెదర్, when 2 dice are thrown together, what is the probability of getting same number in same number on 2 dice?
2 డైస్ మీద సేమ్ నంబర్ ఉండే ఛాన్సెస్ ఏమున్నాయో అవి రాసుకుంటున్నాను అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ నంబర్ రాస్తున్నా, ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ నంబర్ రాస్తున్నా ఇప్పుడు. ఓకే, సో టోటల్ అయితే 36 మనకు తెలిసిందే, రాసేసాం. టోటల్ అయితే 36 అని చెప్పాం కదా ఆల్రెడీ, సో రాసేసుకుంటున్నాం. సేమ్ నంబర్ అంటే 1 1 అవుతుంది, మరి 1 2 సేమ్ నంబర్ కాదు కదా. నెక్స్ట్ ఏమవుతుంది, 2 2 అవుతుంది, నెక్స్ట్ 3 3 అవుతుంది, 4 4 అవుతుంది, 5 5 అవుతుంది, 6 6 అవుతుంది. అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 6 పాసిబిలిటీస్. సో పాసిబిలిటీస్ ఆర్ 6. 6 by 36 means 1 by 6 is the probability of getting same number when 2 dice are thrown together. Okay, so 2 dice ని గనక త్రో చేస్తూ 2 డైస్ మీద సేమ్ నంబర్ ఉండే ప్రాబబిలిటీ రాయమంటే టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 36 అండ్ నెక్స్ట్ పాసిబుల్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 6. సో 6 by 36 దట్ ఈస్ 1 by 6. సపోజ్ నేను అడిగిన క్వశ్చన్, ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఇస్ ఈక్వల్ టు 10, ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఇస్ ఈక్వల్ టు 10 అంటే ఈ 2 డైస్ ని త్రో చేస్తున్నావు, 2 డైస్ ని త్రో చేసినప్పుడు ఆ రెండింటి మీద ఉండే సమ్ 10 రావాలి అనేది క్వశ్చన్ అనుకో. డినామినేటర్ మస్ట్ బి 36 నాన్న, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. 2 డైస్ ని త్రో చేసావు, 36 వచ్చేస్తుంది అంతే, ఇంకందులో డౌట్ లేదు. డినామినేటర్ 36. ఇప్పుడు నాకు సమ్ ఏం అవ్వాలి అంటే ఎంత అవ్వాలని చెప్పాను, 10 అవ్వాలన్నాం కదా. సో ఇది రాస్తున్నా. ఇక్కడ 3 రాసుకున్నాను అనుకో, ఒక నంబర్ 3, 3ని ఏ నంబర్ తో యాడ్ చేస్తే 10 వస్తుంది, 7. బట్ అక్కడ డైస్ లో అసలు 7 అనేది లేదు కదా. సో 3 6 అయితే 9, అదే మాక్సిమం, ఇంకంతకంటే ఎక్కువ రాదు. ఇక 4కి వచ్చేస్తున్నా, 4 6 రాసాను అనుకో, దట్ ఈస్ ఈక్వల్ టు 10. అండ్ 5 5 తీసుకుంటున్నా, దట్ ఈస్ ఈక్వల్ టు 10. అండ్ 6 4 దట్ ఈస్ ఈక్వల్ టు 10. ఇక్కడ నేను రాసింది అట్లీస్ట్ 10 కాదు, ఎగ్జాక్ట్లీ 10. అట్లీస్ట్ 10 అయితే క్వశ్చన్ మారుతుంది మళ్ళీ. ఓకే, నేను మాట్లాడింది ఎగ్జాక్ట్లీ 10 అన్నప్పుడు 4 6 రాస్తా, 5 5 రాస్తా, 6 4 రాసుకుంటా. అంటే ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి అంటే 3 by 36. 3 by 36 అంటే 1 by 12 రాసుకోండి. ఇక్కడ నేను రాసింది ఎగ్జాక్ట్లీ 10. ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ అట్లీస్ట్ 10, ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ అట్లీస్ట్ 10 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 10 అంటే 10 ఆర్ మోర్ దెన్ 10 అంతే కదా. 10 ఆర్ మోర్ దెన్ 10 అవ్వచ్చు. 4 6 నుంచి స్టార్ట్ చేస్తున్నా, 4 6 మినిమం 10 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది. 4 6 5 5 నెక్స్ట్ 5 6 నేను రాసుకోవచ్చా ఇప్పుడు, ఇందాకైతే రాయలేదు, ఎగ్జాక్ట్లీ 10 కాబట్టి రాయలేదు. బట్ ఇప్పుడు రాస్తున్న క్వశ్చన్ ఏంటంటే అట్లీస్ట్ 10. అట్లీస్ట్ 10 అంటే 10 అవ్వచ్చు, 10 కంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. అట్లీస్ట్ ఎట్ మోస్ట్ కండిషన్స్ నన్న అంటే అట్లీస్ట్ అంటే లెక్క ఎక్కువైనా పర్లా, బట్ తక్కువ కాకుండా చూసుకోవాలి, అది అట్లీస్ట్. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, అంటే ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, బట్ తక్కువ కాకూడదు. ఓకే, సో దట్ ఈస్ అట్లీస్ట్. సో నాకు 10 ఉంది కదా, సో 10 నేను చూసుకుంటున్నాను, ఇది 10, ఇది 5 5 10. ఇప్పుడు 5 6 రాసాను అనుకో, తక్కువ కాకూడదు, తక్కువ అవ్వట్లేదుగా, ఎక్కువ అవుతుంది. సో నేను తీసుకుంటా అట్లీస్ట్ 10 అనే దాంట్లో. సో 4 6 5 5 5 6, ఇంకా ఇక్కడ 6 4 అనేది కూడా 10 ఉంది కాబట్టి ఇది కూడా తీయచ్చు. అండ్ 6 5 ఇది కూడా తీయచ్చా అంటే అట్లీస్ట్ అనే దాంట్లో ఎక్కువ అయింది కదా, తీసుకోవచ్చు. 6 6 12 ఎక్కువ ఉంది, తీసుకోవచ్చు. అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి, 6 ఈవెంట్స్ వచ్చినాయి, పాసిబుల్ 6 వచ్చినాయి. కాబట్టి డినామినేటర్ 36 అండ్ న్యూమినేటర్ ఇస్ ఈక్వల్ టు 6. ఓకే, క్వశ్చన్ అట్లీస్ట్ ఎట్ మోస్ట్ మీద చాలా డిపెండెన్సీ ఉంటాయి. అట్లీస్ట్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా కూడా లెక్క తక్కువ వద్దు, తక్కువ కాకూడదు, ఎక్కువైనా పర్వాలేదు, ఇది కండిషన్. ఓకే, నెక్స్ట్ కాయిన్స్ ని చెప్పేసుకున్నాం. కాయిన్స్ తర్వాత మనం కాయిన్స్ మాట్లాడాం, ప్రాబిలిటీ అంటే ఏంటో చెప్పుకున్నాం, అండ్ నెక్స్ట్ కాయిన్స్ మాట్లాడుకున్నాం, అండ్ డైస్ మాట్లాడాం. ఇప్పుడు వచ్చేసి కార్డ్స్ గురించి చెప్తున్నాం. ఓకే, కార్డ్స్ అంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి కదా, సో అది. సో మొత్తం మీద ఉండే కార్డ్స్ వచ్చి 52. టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఇస్ ఈక్వల్ టు 52. ఈ 52ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకుంటాం నాన్న. ఫస్ట్ ఏమో బ్లాక్, అంటే 2 halves, ఎగ్జాక్ట్లీ 2 halves. బ్లాక్ వచ్చి 26 కార్డ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ ఆల్సో 26 కార్డ్స్. బ్లాక్ ఒక 26 కార్డ్స్ ఉంటాయి, అండ్ రెడ్ ఒక 26 కార్డ్స్ ఉంటాయి. బ్లాక్ లో ఉన్న 26 ని మళ్ళీ 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేస్తాం. అవేంటి అంటే స్పేడ్ అండ్ క్లబ్. ఇందులో 2 హాఫ్స్ అన్నాం కాబట్టి క్లబ్ లో ఎగ్జాక్ట్లీ 13 ఉంటాయి, అండ్ స్పేడ్ లో కూడా ఎగ్జాక్ట్లీ 13 ఉంటాయి. అండ్ స్పేడ్ ఏ కలర్ ఉంటది అని అంటే బ్లాక్ కలర్ లో ఉంటది, క్లబ్ కూడా బ్లాక్ కలర్ లోనే ఉంటది. నెక్స్ట్ నేను రెడ్ గురించి మాట్లాడుతున్నా. రెడ్ కలర్ లో ఉండే వాటిని ఏమంటున్నాము అని అంటే హార్ట్. ఇవి కూడా 2 ఈక్వల్ హాఫ్స్. దీన్ని నేను డైమండ్ అంటున్నా. ఒకటి హార్ట్, ఇంకొకటి డైమండ్. హార్ట్ లో ఉండేవి 13 కార్డ్స్, అండ్ డైమండ్ లో ఉండేవి కూడా 13 కార్డ్స్. ఈ రెండు ఏ కలర్ ఉంటది అని అంటే రెడ్ కలర్ లో మాట్లాడుతున్నాం. రెడ్ కలర్ లో ఉండే వాటి గురించి మాట్లాడితే ఏం చెప్పాం,
హార్ట్ అండ్ డైమండ్ అని చెప్పాం. అదే బ్లాక్ కలర్ లో ఉండే వాటి గురించి మాట్లాడుతూ స్పేడ్ అండ్ క్లబ్ అని చెప్పుకుంటున్నాం. స్పేడ్ అండ్ క్లబ్ అయితే కండిషన్స్ మళ్ళీ ఓకే. సో వీటిలో మళ్ళీ కొన్ని కార్డ్స్ ని ఫేస్ కార్డ్స్ అని నంబర్ కార్డ్స్ అని డివైడ్ చేసుకుంటాం అనమాట. ఫేస్ కార్డ్స్ అండ్ నంబర్ కార్డ్స్ అని. జాక్, కింగ్, క్వీన్ అంటే జోకర్ చెప్తాం కదా. సో జోకర్, కింగ్, క్వీన్ వీటన్నిటిని ఫేస్ కార్డ్స్ అంటాం. యాక్చువల్లీ ఏజ్ అనేది ఉంది, అది కూడా ఫేస్ కార్డ్ కింద రావాలి. బట్ ఏజ్ అనేది 1 అనే నంబర్ గా మాట్లాడుకుంటాం కాబట్టి అది రాయట్లేదు. ఓకే. సో మొత్తం మీద ఇక్కడ ఎన్ని కార్డ్స్ అయినాయి? 3 కార్డ్స్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని కార్డ్స్ ఉండాలి అంటే 10 కార్డ్స్ ఉండాలి కదా. ఇక్కడ ఏజ్ అనేది యాక్చువల్లీ నంబర్ కార్డ్. ఏజ్ అంటే యాక్చువల్లీ 1 అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మళ్ళీ 2 నుంచి 10 వరకు ఉన్న కార్డ్స్ అన్నిటిని. 2 to 10 అంటే ఇక్కడ ఒక 9 కార్డ్స్ ఉన్నట్టు. ఇక్కడ ఏజ్ అనేది 1 కార్డ్. ఈ కార్డ్స్ అన్నిటిని ఏం కార్డ్స్ అంటాం అంటే నంబర్ కార్డ్స్ అంటాం. ఈ కార్డ్స్ అన్నిటిని నంబర్ కార్డ్స్ అంటాం. ఇక్కడ జాక్, కింగ్, క్వీన్ ఉన్నాయి కదా, వీటిల్ని ఏమంటాము అని అంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఇది ఓన్లీ స్పేడ్ లోనే కాదు, స్పేడ్ లో ఎలా ఉన్నాయో క్లబ్ లో అలానే ఉంటాయి, హార్ట్ లోను అలానే ఉంటాయి, డైమండ్ లోను కూడా అదే ఉంటాయి. డైమండ్ లో కూడా ఒక జాక్, కింగ్, క్వీన్ ఉంటది. డైమండ్ లో కూడా 2 to 10 అండ్ ఏస్ కలిపి నంబర్ కార్డ్స్ ఉంటాయి. అగైన్ హార్ట్ కూడా అంతే, జాక్, కింగ్, క్వీన్ అనేవి ఫేస్ కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ ఏస్ తో పాటు 2 to 10 నంబర్ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ క్లబ్ లో కూడా అంతే. ఓకే. మొత్తం మీద 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి ప్రతి దాంట్లోనూ. ప్రతి ఒక్క టైప్ లో కూడా అంటే నేను మాట్లాడేటప్పుడు స్పేడ్ అనే టైప్ లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, క్లబ్ లో 3 ఉంటాయి, హార్ట్ లో 3 ఉంటాయి, అండ్ డైమండ్ లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అంటే ప్రతి దాంట్లోనూ కూడా 10 10 10 10 నంబర్ కార్డ్స్ కూడా ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. సో నంబర్ కార్డ్స్ అండ్ ఫేస్ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ గురించి మాట్లాడితే, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఫేస్ కార్డ్ రాస్తున్నా డైరెక్ట్ గా. ప్రాబబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్ రాయాల్సి వచ్చింది అనుకో. ఇక్కడ మనం మాట్లాడడం ఆల్రెడీ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. మొత్తం కార్డ్స్ ఎన్ని ఉంటాయని చెప్పాం? 52. ఇక్కడ మాట్లాడేది ఎప్పుడు 1 కార్డ్ డ్రా చేయడం గురించి మాట్లాడితే టోటల్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 52. అంతే కదా, టోటల్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 52. ఇప్పుడు ఫేస్ కార్డ్స్ రావాలి. ఇందులో ఒక 3 ఫేస్ కార్డ్స్, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, అట్లా 4 టైప్స్ ఉన్నాయి. 3 ఫేస్ కార్డ్స్ 4 టైప్స్ లో తీసుకుంటే మొత్తం మీద 12 ఫేస్ కార్డ్స్ అవుతాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్ ఇస్ ఈక్వల్ టు 12/52 అవుతుంది. 12/52. ఇంకొక మోడల్ మాట్లాడదాం. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ కలర్, ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ కలర్ కింగ్. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ కలర్ కింగ్ నాకు కావాలి. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ కలర్ కింగ్. సో ప్రాబబిలిటీ టోటల్ అయితే 52. ఇందులో డౌట్ లేదు, డినామినేటర్ 52, అది వదిలేస్తున్నా. ఇప్పుడు రెడ్ కలర్ అన్నా అంటే రెడ్ కలర్ లో ఏమేమి ఉన్నాయి? హార్ట్ అండ్ డైమండ్ 2 ఉన్నాయి. హార్ట్ అండ్ డైమండ్ 2 ఉన్నాయి. హార్ట్ లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? ఒకటే కింగ్ ఉంటుంది. డైమండ్ లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? ఒకటే కింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక కింగ్, ఇక్కడ ఒక కింగ్, అంటే 2 కింగ్స్ ఉంటాయి. ఇక్కడ నాకు మొత్తం మీద 4 కింగ్స్ ఉంటాయి కదా. ఇందులో ఒక కింగ్, ఇక్కడ కింగ్, 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 మొత్తం కింగ్స్ 4 ఉంటాయి. బట్ నాకు కావాల్సింది కింగ్ మాత్రమే కాదు, కండిషన్ ఉంది క్లియర్ గా, రెడ్ కలర్ కింగ్ అని. కింగ్స్ రెడ్ కలర్ లో ఉండేవి 2 అంతే కదా. ఒకటేమో హార్ట్ లో ఉంటుంది, ఒక డైమండ్ ఉంటుంది. సో 2 రెడ్ కింగ్స్. సో 2/52 ఇస్ ద ప్రాబిలిటీ. 2/52 అనేది రాసుకుంటాం. ఓకే. సో ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ కలర్ కింగ్. ఇదే క్వశ్చన్ గనక ప్రాబిలిటీ ఆఫ్ స్పేడ్ జాక్ కావాల్సి వచ్చింది అనుకో. ప్రాబిలిటీ ఆఫ్ స్పేడ్ జాక్, ఇది క్వశ్చన్. ప్రాబిలిటీ ఆఫ్ స్పేడ్ జాక్ మనకు తెలిసిందే. టోటల్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 52 రాసేస్తున్నా. టోటల్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 52. నేను మాట్లాడాల్సిన కండిషన్ స్పేడ్ గురించి. అంటే ఓన్లీ ఇది చాలు నాకు, ఇది ఒక్కటి చాలు. దేనిలో మాట్లాడాలి? స్పేడ్ ఒక్కటే అయితే చాలు. స్పేడ్ తో పాటు ఇంకేం అవ్వాలి? జాక్ కూడా కావాలి. స్పేడ్ లో జాక్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 కాబట్టి ఆన్సర్ ఇస్ 1/52. అదే క్వశ్చన్ కనుక ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ టోటల్ ఇస్ ఈక్వల్ టు 52, డినామినేటర్ 52, నో డౌట్. సో ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ అంటే రెడ్ కార్డ్ అయితే చాలు, కండిషన్ ఏమి లేదు. సో రెడ్ అయితే చాలు కాబట్టి రెడ్ ఇస్ ఈక్వల్ టు 26. సో 26/52 ఇస్ ఆర్ ఆన్సర్. అదే ప్రాబబిలిటీ ఆఫ్ స్పేడ్ కానీ ప్రాబబిలిటీ ఆఫ్ క్లబ్ గానీ అడిగారు అనుకో, ప్రాబబిలిటీ ఆఫ్ క్లబ్, ప్రాబబిలిటీ ఆఫ్ 1 కార్డ్ ఇస్ డ్రాన్, 1 కార్డ్ ఇస్ డ్రాన్, దట్ కార్డ్ మస్ట్ బి ఏ క్లబ్ అని చెప్తే చాలు. 1 కార్డ్ క్లబ్ అవ్వాలి. సో టోటల్ 52, క్లబ్ 13 ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా 13/52 రాసేస్తాం. ఓకే. సో ఇది కార్డ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రాబబిలిటీ నుంచి వచ్చే క్వశ్చన్స్ మోస్ట్లీ అంటే మనం కన్ఫ్యూజ్ అయ్యేవి ఇక్కడేనన్నా. సో ప్రాబబిలిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం. పాసిబుల్ బై టోటల్ అని. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ నాట్ ఈవెంట్ ఇస్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ ఒకటి చెప్పాం. అండ్ నెక్స్ట్ కాయిన్స్ ని టాస్ చేయడం. 1 కాయిన్ ని టాస్ చేస్తే 2 టోటల్ ఈవెంట్స్. 2 కాయిన్స్ అయితే 2/2 కాయిన్స్ కాబట్టి. 3 కాయిన్స్ అయితే 2/3. 4 కాయిన్స్ అయితే 2/4. అవి టోటల్ ఈవెంట్స్ అవుతాయి. నెక్స్ట్ డైస్ ని త్రో చేస్తే, 1 డైస్ ని త్రో చేస్తే టోటల్ ఈవెంట్స్ ఇస్ ఈక్వల్ టు 6. 2 డైస్ ని త్రో చేస్తే 6/2. 3 డైస్ అయితే 6/3 రాస్తాం.
సో సేమ్ అలానే అదే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటూ మొత్తం టోటల్ 52 కార్డ్స్ ఉంటాయని, అందులో కొన్ని బ్లాక్ అండ్ కొన్ని రెడ్, అంటే 2 ఈక్వల్ హాఫ్స్, ఎగ్జాక్ట్లీ హాఫ్ హాఫ్. సో 26 బ్లాక్ అండ్ 26 రెడ్. Out of 26 black, 13 are spade and 13 are club. Out of 26 red, 13 are heart and 13 are diamond. ఓకే, సో ప్రతి టైప్ లోను 13 కార్డ్స్ లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటి అని అంటే, జాక్, కింగ్, క్వీన్ ని ఫేస్ కార్డ్స్ అనుకుంటా, అవి 3 కార్డ్స్ ఉన్నాయి. సో మిగిలినవి 10 కార్డ్స్, ఆ 10 కార్డ్స్ ని కూడా నంబర్ కార్డ్స్ అనుకుంటాం. ఏ అనేది ఏజ్ అని చెప్తా, అది కూడా యాక్చువల్లీ నంబర్ కార్డ్. 2 to 10 అనేవి నంబర్ కార్డ్స్ కూడా. సో ఇక్కడ ఒక 9, ఇది ఒక 1, అంటే మొత్తం మీద నంబర్ కార్డ్స్ వచ్చి 10 ఉంటే, ఫేస్ కార్డ్స్ వచ్చి 3 ఉంటాయి, సరిపోతుంది. ఫేజ్ 3 అండ్ నంబర్ 10 వచ్చేసి ఇవి ప్రాబబిలిటీకి సంబంధించిన అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, సో సపోజ్ గనక క్వశ్చన్ ఏంటి అని అంటే, దేర్ ఆర్ 5 రెడ్ అండ్ నెక్స్ట్ 4 గ్రీన్ అండ్ 3 బ్లూ. అంటే ఒక ఇన్ ఎ బ్యాగ్ దేర్ ఆర్ 5 రెడ్ అండ్ 4 గ్రీన్ అండ్ 3 బ్లూ కలర్ మార్బుల్స్. 3 బ్లూ కలర్ మార్బుల్స్. Select 3 marbles. Select 3 marbles. And 2 marbles must be green color. 2 marbles must be green color. What is the probability of 2 marbles must be green color అనేది question. Okay. So question మళ్ళీ ఇంకొకసారి నన్ను. In a bag there are 5 red and 4 green and 3 blue marbles. Okay, 3 marbles select at random. 3 marbles select at random. Then find the probability of 2 marbles must be green. ఇప్పుడు ప్రాబబిలిటీనే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ రాస్తున్నాము అని అంటే ఫస్ట్ మనం చేసేది టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఫస్ట్ డినామినేటర్ లో రాసేయాలి. టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పటి వరకు చెప్పిన అంటే డైస్ గురించి కానీ, కాయిన్స్ కానీ, లేదా కార్డ్స్ కానీ, ఇప్పటి వరకు మనం ఎప్పుడు మాట్లాడిన క్వశ్చన్స్, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. బట్ ఇప్పుడు మాట్లాడుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, మనకి పర్మిటేషన్స్ చెప్పుకున్నాం కదా, సో దాని మీద డిపెండ్ అవుతున్న క్వశ్చన్. ప్రాబబిలిటీ అనేది పర్మిటేషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. కొన్ని క్వశ్చన్స్ వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నవన్నీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు డిపెండ్ అయిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ 2 మార్బల్స్ గురించి మాట్లాడాలి. 2 మార్బల్స్ మస్ట్ బి గ్రీన్. ఇక్కడ ఎన్ని మార్బల్స్ ని సెలెక్ట్ చేయాలి అంటే 3 మార్బల్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. 3 మార్బల్స్ ని సెలెక్ట్ చేస్తున్నా. సో మొత్తం మీద ఉన్న అన్ని మార్బల్స్ లోనూ ఏవో ఒక 3 అయితే సెలెక్ట్ చేయాలి, అది టోటల్ ఈవెంట్స్. ఏవో ఒక 3 ని మాత్రం సెలెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ 5 + 4 + 3 మొత్తం కలిపితే 12 మార్బల్స్ ఉన్నాయి. కండిషన్ ఏమి ఉండదు. టోటల్ ఈవెంట్స్ కి కండిషన్స్ ఉండవు. ఇక్కడ రెడ్ అవ్వాలి, గ్రీన్ అవ్వాలి, బ్లూ అవ్వాలి, అసలు కండిషన్ ఏం లేదు. టోటల్ ఈవెంట్స్ రాయాలి అని అంటే, టోటల్ రాయాలంటే మొత్తం టోటల్ చూసుకున్నాం. 12 మార్బల్స్ ఉన్నాయి. ఆ 12లోంచి ఎన్ని తీయాలి? 3 మార్బల్స్ ని సెలెక్ట్ చేయాలంతే. సో యువర్ డినామినేటర్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 12c3. ఇక దీన్ని 12c3 వాల్యూని ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇవన్నీ పర్మిటేషన్స్ లో మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో 12c3 అనేది వాల్యూ, డినామినేటర్ వాల్యూ. ఇప్పుడు నేను న్యూమరేటర్ రాస్తున్నా. అట్లీస్ట్ 2 మార్బుల్స్ ఆర్ గ్రీన్ అనేది కండిషన్ కాదు. 2 మార్బుల్స్ మస్ట్ బి గ్రీన్. 2 మార్బుల్స్ మస్ట్ బి గ్రీన్. 2 మార్బుల్స్ మాత్రమే గ్రీన్ అవ్వాలి, మిగిలినవి ఏ కలర్ అయినా పర్వాలేదు, అంతే కదా. 2 మార్బుల్స్ మస్ట్ బి గ్రీన్. అసలు గ్రీన్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటున్నా, 4 గ్రీన్ ఉన్నాయి. 4 లో నుంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి? 2 మార్బుల్స్ ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. సో దట్ ఈస్ 4c2. 2 మార్బుల్స్ గ్రీన్ అయ్యి ఉండి అంటే 2 మార్బుల్స్ గ్రీన్ అయ్యి ఆర్ ఇంకొక బాల్ ఏ కలర్ అయినా అవ్వచ్చా అంటే కండిషన్ అది కాదు కదా. 2 మార్బుల్స్ మస్ట్ బి గ్రీన్. ఇక 1 బాల్ ఏదైనా పర్వాలేదు, అండ్ కండిషన్, దట్ ఈస్ నాట్ ఆర్. ఓకే, అండ్ కండిషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఏం చేస్తాం? ఇంటూ రాస్తాం. ఆర్ కండిషన్ అయితే ప్లస్ రాసుకుంటాం, ఎండ్ కండిషన్ అయితే ఇంటూ రాస్తాం. ఇక్కడ ఎలా రాయాలి అంటే 2 గ్రీన్ అండ్ 1 ఎనీ కలర్. ఎనీ కలర్ అంటే ఇక్కడ నేను ఏం రాయొచ్చు? 1 ఈస్ ఫ్రమ్ రెడ్ ఆర్ బ్లూ, ఏదైనా అవ్వచ్చు కదా. కానీ ఏమవ్వకూడదు? గ్రీన్ అయితే అవ్వకూడదు, ఎందుకంటే 3 బ్లూ అయిపోతాయి అప్పుడు. 3 గ్రీన్ అయిపోతాయి. బట్ 3 కాదు కదా గ్రీన్ అవ్వాల్సింది, ఓన్లీ 2 మాత్రమే గ్రీన్ అవ్వాలి. సో 4c2 అయిపోయింది. ఇక 1 బాల్ ని సెలెక్ట్ చేయాలి. ఆ 1 బాల్ ని ఎందులో నుంచి సెలెక్ట్ చేయాలంటే రెడ్ ఆర్ బ్లూ, ఏదైనా పర్లా, రెడ్ కానీ బ్లూ కానీ. రెడ్ ఎన్ని ఉన్నాయి? 5 రెడ్ ఉన్నాయి. బ్లూ ఎన్ని ఉన్నాయి? 3 బ్లూ ఉన్నాయి. అరే బ్లూ నుంచే కావాలా ఒకటి అంటే కండిషన్ ఏం లేదు. 5 రెడ్ ఉన్నాయి కదా, ఆ రెడ్ లో నుంచి ఇంకొకటి తీయాలంటే అది కూడా కండిషన్ లేదు. అంటే ఈ 2 కలిపేసి ఆ 8 మార్బుల్స్ లో నుంచి ఏదో ఒకటి తీసినా చాలు, అంతే కదా. 8c1, దట్ ఈస్ టోటల్ పాసిబిలిటీ ఈవెంట్స్. 4c2 ఇంటూ 8c1 అనేది పాసిబుల్ ఈవెంట్స్. 12c3 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఫైనల్లీ ఇప్పుడు మనం మాట్లాడింది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 మార్బుల్స్ ఆర్ గ్రీన్, దట్ ఈస్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ 4c2
2 marbles are green, exactly 2 marbles. So that is 4C2. 1 ఎనీ కలర్ అంటే గ్రీన్ కాకుండా మిగిలిన వాటి గురించి రెడ్ ఆర్ బ్లూ కాబట్టి 8C1 రాసుకున్నా. టోటల్ ఈవెంట్స్ మనం ఆల్రెడీ చెప్పాను 12C3 అని. సో ఇది నేను నార్మల్ ప్రాబబిలిటీలో అండ్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ యూస్ చేసుకుని చేసేవి. ఇవి యూజ్ చేయలేని వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కాయిన్స్ అని, డైస్ అని, తర్వాత కార్డ్స్ అని మాట్లాడుకుంటాం. ఓకే, ప్రాబబిలిటీ నుంచి ఈ మోడల్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఓకే, థ్యాంక్ యూ.